నిన్న మనకి ఒక కస్టమర్ నుంచి మెసేజ్ వచ్చింది నిన్న నైట్ అరౌండ్ 10 o'clockకి. సో ఏంటంటే వాళ్ళు మన రెగ్యులర్ కస్టమర్, పర్చేజ్ ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళకి వన్ ఆఫ్ ద ఇయర్ రింగ్ పోస్ట్ మనం ఏదైతే పెట్టుకుంటాం ఇయర్కి అది బెండ్ అయిపోయి వెళ్ళింది. వాళ్ళని సరి చేసేటప్పుడు అదైతే విరిగిపోయింది. సో ఇది మన కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్. బట్ మనం ఏంటంటే మనకి క్వాలిటీ చెక్ ఉంటుంది. సో ప్రతి ఇయర్ రింగ్ మనం 100% ప్రతి పోస్ట్ తీసి చెక్ చేస్తాం. సో ఈ కేసులో అది ఎందుకు మిస్ అయింది అనేది ఒకసారి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక్కసారి అయితే అసలు మన ఆపరేషన్స్లో ఎక్కడ ఆ పాయింట్ని మిస్ చేసామో ఇవాళ అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో బేసికలీ వాసంతి మనం ప్యాకింగ్ చేస్తున్నావు కదా, సో ప్యాకింగ్ చేసేటప్పుడు స్టెప్స్ ఏంటి? మనకు కలెక్షన్ వస్తుంది, కలెక్షన్ వచ్చిన తర్వాత ఏమేమి స్టెప్స్ చేస్తున్నాం? ముందు ఐటమ్ ఎలా ఉన్నది చెక్ చేసుకుంటాం సార్. తర్వాత దాన్ని సెర్చ్ చేసుకుని కార్డ్కి నీట్గా ఎక్కించుకుని ప్యాన్ స్టిక్కరింగ్. రాగా కలెక్షన్కి కార్డ్స్ లేవు కదా, బాక్సెస్ ఉన్నాయి. మరి దానికి ఎలా చెక్ చేస్తున్నాం? రాగా దాంట్లో ముందు ఐటమ్ చెక్ చేసుకొని అవి నీట్గా ఉన్నాయా లేదా అని చేసి వెనకమాల అన్ని చెక్ చేసుకొని మార్చుకొని పెట్టేసుకుంటాం సార్. తర్వాత లేబుల్ వేసుకుంటాం. ఓకే ఓకే డన్. కానీ నిన్న మనకి ఒక కస్టమర్కి వంగిపోయి వెళ్ళింది పోస్ట్. ఓకే అర్థమైందా? అది ఖచ్చితంగా ట్రాన్సిట్లో అయితే అయింది కాదు, అంటే షిప్పింగ్లో అయితే అయింది కాదు, బాక్స్ ఉంది కాబట్టి. సో అది మన దగ్గర నుంచే వెళ్ళింది. సో ఈసారి నుంచి మనం కూడా జాగ్రత్తగా చెక్ చేయాలి. ఏంటంటే ఆ పోస్ట్ బెండ్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు ఆ కస్టమర్కి నేను చెప్తాను ఎవరు అని, వాళ్ళకి సేమ్ పీస్ రిప్లేస్మెంట్ అయితే పంపించేసేయాలి. ఓకే. అండ్ అవి రాగా కలెక్షన్ మనకి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కూడా చెక్ పాయింట్ అయితే ఉండాలి. సో నేను మ్యానుఫ్యాక్చరర్తో కూడా మాట్లాడతాను. ఓకే, మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుందాం.